హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే ఇదో ఇలాగ రోజుకొక బ్లౌజ్తో అయితే బిజీగా ఉన్నానన్నమాట. రోజు ఇన్ని బ్లౌజులు అయితే వస్తాయండి. వర్క్ అనేది చాలా ఎక్కువ ఉందన్నమాట. నాకు అది సీజన్ కాదు, ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాదు, అయినా వర్క్ అనేది ఇంత అనేది నాకు వస్తుంది అంటే కారణము నేను చేసే టైం సరిగా స్టిచ్చింగ్ చేసి కస్టమర్లకు అందివ్వడం కానీ, అలాగైతే నేను టైం సరిగా అందరికీ కరెక్ట్గా అందిస్తాను కాబట్టి, బాగా స్టిచ్చింగ్ నీట్గా ఫినిషింగ్ ఇస్తాను కాబట్టి చాలామంది వచ్చేసి నా దగ్గరకు వస్తారనమాట. ఒక్కసారి కస్టమర్ వచ్చారు అంటే ఇంకా ప్రతిసారి నా దగ్గరికే వస్తారనమాట. అలాగైతే నేను కస్టమర్లని డీల్ అలా పెట్టుకుంటాను, అంత మంచిగా అయితే నేను పెట్టుకుంటాను అనమాట. అందుకు వర్క్ అనేది నాకు ఏ రోజు నాకు గ్యాప్ అనేది ఉండదండి. అనుకోవచ్చు వర్క్ నిజంగా మీకు ఇంత ఉంటుందా అని అయితే అనుకోవచ్చండి. నిజంగానే ఉంటుందండి నాకు వర్క్ అనేది. ఇంతకుముందు ఇలాగే వర్క్ అనేది బాగా ఉందని చెప్పినందుకు ఒక ఆవిడ అయితే బ్యాడ్గా అయితే కామెంట్ నీదంతా ఉత్త సొల్లు అని అయితే నాతో అనిందనమాట. నాది ఉత్త సొల్లు అయితే నేను ఇంత వర్క్ అనేది నేను ఎలా చేసుకోగలుగుతానండి అంటుందన్నమాట. వర్క్ రాదు, ఏం రాదు అని. ఎలాగా అవుతుందండి వర్క్ లేకోకుండా? నా ఉత్త సోదైతే ఇన్ని బ్లౌజులు అనేది ఎలా వస్తాయి నాకు? ప్రతిరోజు ఇన్ని అయితే వస్తాయండి. నాకు డైలీ కుట్టడానికే కష్టం అయిపోతుంది ఒక్కోసారి. అన్ని బ్లౌజులు అనేది వస్తాయి. ఇంకా చూపిస్తాను మీకు, ఇవే కాదు ఇంకా చూపిస్తాను చూడండి. ఇదిగో ఈ సంచిలో అయితే ఇన్ని ఉన్నాయన్నమాట, చాలా ఉన్నాయి. ఈ సంచిలో ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, ఆ కట్టెల బ్యాగులు అనేది ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. ఆ లాస్ట్ కట్టెల బ్యాగులు వచ్చేసి కొద్ది వేస్ట్ పీసులు అండి. తర్వాత ఈ బ్యాగులో, ఈ వైట్ బ్యాగులో, ఈ బ్యాగులో అనేది ఉన్నాయండి. ఈ బ్యాగులో వచ్చేసి లాస్ట్ చూపించిన బ్యాగులో వచ్చేసి ఆల్రెడీ స్టిచ్చింగ్ అయిపోయినాయి. ఇంకా మిగతావన్నీ ఇలా కింద ఉండేటివన్నీ కుట్టవలసినటువంటి లాస్ట్ బ్యాగ్ కాక ఇవన్నీ ఎలా వస్తాయండి? నాది సొల్లు అయితేనా? ఇదైతే కొద్దిగా అర్జెంట్ అయితే ఉందన్నమాట. కొద్దిగా ఈ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేయాలి. నాకు కెమెరా అనేది సరిగా సహకరించలేదండి. ఇదైతే ఉందన్నమాట, అర్జెంటుది. చూస్తున్నారు కదా, ఇలాగ అయితే మెజర్మెంట్ అయితే ఇలా నాకు పింక్ చేసి పెడతారు. మళ్ళీ చెప్తే మర్చిపోతాననేసి ఇలా పింక్ చేసి అయితే పెడతారండి. నాకు హ్యాండ్ 1/2 ఇంచి పెంచమని చెప్పారనమాట. అలాగా ఇలా ఈ బ్లౌజ్ అయితే కుట్టాలి. నా సొల్లు అయితే ఇలాంటివన్నీ నాకు ఎలా వస్తాయండి? నా బ్లౌజులు అయితే నేను ఇన్ని కుట్టుకోగలుగుతానా? ఆవిడ అలా కామెంట్ చేస్తుంది, వర్క్ లేదు, ఏం లేదు అని. వాస్తవానికి అలా అన్న వాళ్ళకు వర్క్ ఉండదండి. వాళ్ళకి ఏం పని లేక బయట కూర్చొని ఇలాగైతే మాట్లాడుతూ ఉంటారనమాట. అలాగ మాట్లాడే వాళ్ళు ఎప్పుడూ నా వెనకాలే ఉంటారండి. నేను మాత్రం ముందుకు వెళ్తూనే ఉంటాను. వర్క్తో బిజీతో ఓ 10 రూపాయలు అనేది సంపాదించుకుంటాను. అలా మాట్లాడే వాళ్ళు ఎప్పుడూ వెనకాలే ఉంటారు. సో అలాంటి వాళ్ళ గురించి మనం పట్టించుకుంటే ముందుకు వెళ్ళలేమండి. మన పని మనము చేసుకుంటూ పోవాలి. మనకు మంచిది, మన హెల్త్కు మంచిది. బ్యాడ్గా చెప్పే వాళ్ళందరికీ, బ్యాడ్గా మన వెనకాల బ్యాడ్గా మాట్లాడే వాళ్ళందరికీ వాళ్ళు ఎప్పుడు మన వెనకాలే ఉంటారండి. ఓకేనా అండి? ఇది ఈరోజుటి వీడియో అండి. నెక్స్ట్ మరొక వీడియోతో అయితే నేను ముందుకు వస్తాను. ఓకేనా అండి? బాయ్.